హలో, వెల్కమ్ టు మై ఛానల్ మోర్నింగ్ క్రియేషన్స్. అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. నేనైతే మా అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆ రోజు మేము నార్నూరుకి వెళ్ళాము. నార్నూరులో వెంకటేశ్వర స్వామి దేవాలయం అండ్ హనుమాన్ దేవాలయం ఉంది. అది అనుకోకుండా వెళ్ళడం జరిగింది. ఆ రోజు మేము అదే రోజు మా అత్తగారింటికి వెళ్ళాము. అక్కడి నుంచి మా బామ్మరిది వెళ్దామా బావన్న వాళ్ళే సరే వెళ్దామన్న వాళ్ళ మాకైతే ఒక బండి ఇప్పించడం జరిగింది. ఆ బండి మీద నేను మా వైఫ్, ఇంకో బండి మీద మా బామ్మర్ది అండ్ వాళ్ళ వైఫ్ అంటే మా చెల్లి. సో వాళ్ళిద్దరు మేమిద్దరం కూడా వెళ్తున్నాం. హాయ్ చెప్తున్నారు చూడండి. సో ఇలా మొత్తానికి అయితే మేము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళిద్దరు మేమిద్దరం రెండు బండ్ల మీద బుర్ర బుర్ర వెళ్తూనే ఉన్నాం. మేము ఎక్కడికంటే నార్నూరుకి. నార్నూరు ఉట్నూరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ. బట్ ఏంటంటే షార్ట్ కట్ లో వెళ్తున్నాం కాబట్టి ఒక 5-6 కిలోమీటర్స్ లో వెళ్ళొచ్చు. ఈ ఎక్కడ ఉందంటే రామ్ మందిర్, అంటే ఉట్నూరు పాత బస్ స్టాండ్ నుంచి రామ్ మందిర్ అనే వస్తుంది. ఆ రామ్ మందిర్ రోడ్డు నుంచి వెళ్ళాలి. మొత్తానికి అయితే అది చిన్నగా పల్లెటూరు కాబట్టి వాతావరణం చాలా బాగుంది. ఎండాకాలం అయినా కానీ కూడా కొద్దిగా చల్లటి గాలి అనేది వచ్చింది. ఎందుకంటే అక్కడ అరణ్య ప్రాంతం లాగా ఉంటుంది. మనకు ఉట్నూరు అంతా కూడా చెట్లు బాగా ఉంటాయి, వృక్షాలు బాగా ఉంటాయి కాబట్టి కొద్దిగా చల్లటి వాతావరణం అనేది ఉంది. ఎంత ఎండ ఉన్నా కానీ కూడా వేడి గాలి తక్కువ ఉండి చల్లటి గాలి అనేది వచ్చింది. ఎందుకంటే చెట్లు ఉంటాయి కాబట్టి. సో రైతులు మళ్ళీ పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వర్షాకాలం వస్తుందా అని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. సో మనకు అప్పుడు అది ఏంటిది మన రోహిణి కార్తె కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే తర్వాత ఏరువాక పౌర్ణమికి సిద్ధం చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. మొత్తానికి అయితే మేము నార్నూరు దేవస్థానానికి వెళ్ళడానికి వెళ్తూనే ఉన్నాము పోటాపోటీగా. సో మేము ఇద్దరు మీటింగ్ ఎవరు ముందుకు వెళ్తారని చెప్పేసి పోటాపోటీగా మేమైతే ముందుకు వెళ్ళిపోయాము. మొత్తానికి అయితే వెళ్తూనే ఉన్నాం. ఇంకా చూడండి, ఈ ఇక్కడ వాతావరణం చూస్తే చాలా వరకు మంచిగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. బట్ ఎండాకాలం కాబట్టి కొద్దిగా చెట్లు అనేది తక్కువగా ఉంది. అండ్ పక్కన వరి పొలాలు సంథింగ్ ఏదో పంటలు వేస్తారట. సో రైతన్నలు దుఃఖించుకొని ఉన్నారు. మొత్తానికి అయితే ప్రాంతం చాలా బాగుంటుంది. దేవస్థానం చాలా బాగుంటుందని విన్నాము. సో ఆ దేవస్థానం చూడడానికి అయితే మేము వెళ్తున్నాము. మనం అనుకున్న ఊరు రానే వచ్చేసింది. ఎంట్రన్స్ లో ఉన్నాము. నార్నూరు ఎంట్రన్స్ లో ఉన్నాము. నార్నూరు ఎంట్రన్స్ అనేది కాదు, నార్నూరు. నార్నూరు అంటే చాలా మందికి కొద్దిగా తెలియకపోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండల్ నార్నూరు. అంటే ఇప్పుడు మనకు సపరేట్ మంచిర్యాల జిల్లా సపరేట్ అన్నది. ఈ నార్నూరు కూడా ఒక వేరే మండలంకి అదేంటిది వేరే మండలం కూడా వెళ్ళిపోయింది. మొత్తానికి అయితే జైనూరు నుంచి దగ్గరలో ఉంటుంది. నార్నూరు క్రాస్ రోడ్ అని ఉంటుంది. నేనైతే అనుకున్నాను నార్నూరు చాలా విలేజ్, ఒకప్పుడు చూసాను చాలా చిన్న విలేజ్. బట్ ఏంటంటే డెవలపింగ్ చాలా అయింది. ఆ ఊరు ఎలా ఉందో కూడా ముందట అనేది చూడడానికి రెడీగా ఉండండి. నార్నూరులో జాతర జరుగుతుంది. అంటే ఆదివాసుల దైవం సంబంధించిన జాతర అనేది జరుగుతుంది. ఆ జాతర ఏందో నాకు ఐడియా లేదు. మా ఆవిడ చెప్తుంది, వినండి. మంచి అది ఒక కాలంలో, పురాతన కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ నాన్నోళ్ళనేమో తల పడ్డది తోకబడ్డది కాదు. ఏది అంటే ఎవరిది ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో నాట అదేంటిది ఆవా ఎద్దు నరికేస్తే దాని తలనేమో నాన్నోళ్ళ పడ్డది. తల వచ్చేసి నార్నూరులో పడిందంట. మొండేమో షాంపూర్ లో పడ్డది. మొండ వచ్చేసి షాంపూర్ లో, అది ఉట్నూరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత తోక నాగోబా జాతర అనేది ఇక్కడ కిష్లాపూర్ అంటే చాలా అందరికీ ఐడియా ఉంటుంది. నాగోబా అంటే చాలా తక్కువ. కిష్లాపూర్ జాతర అంటాం కదా, ఆ కిష్లాపూర్ జాతర దగ్గర తూక పడిందంట. మొండం వచ్చేసి నార్నూరులో పడింది. మొండము షాంపూర్ లో పడింది. తల వచ్చేసి నార్నూరులో పడింది. సో ఇదంతా కూడా ఏంటంటే 3 చోట్ల 3 అంగాల పడ్డాయి కాబట్టి ఫస్ట్ ఏం జాతర జరుగుతుంది? ఫస్ట్ నార్నూరు జాతర జరుగుతుంది, తర్వాత షాంపూర్ జాతర జరుగుతుంది, తర్వాత కిష్లాపూర్ నాగోబా జాతర. సో ఇది ఏంటంటే ఆదివాసులకు అరణ్య దేవుడు. సో వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే దేవాలయం వారి యొక్క దేవుడు. సో వారైతే ఘనంగా జాతర అనేది జరుపుకుంటారు. వాళ్ళందరూ కూడా గోదావరి గంగాజలం నుంచి తీసుకొచ్చి జాతర జరుపుకుంటారు. మనం అనుకున్న నార్నూరు రానే వచ్చేసింది. సుస్వాగతం టు మై నార్నూర్ దేవస్థానం. చూడండి, మొత్తానికి మన నార్నూరు దేవస్థానం నార్నూరులో ఎంటర్ అయ్యాము.
ఒకప్పుడు ఊరు కూడా చాలా చిన్న చిన్నగా ఉండే, బట్ నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను అక్కడికి. డెవలపింగ్ అనేది చాలా జరిగింది. సో అక్కడ మనకి ఏదైతే ఒక పల్లెటూరు వారికి ఏదైతే కావాలంటే మన దూర ప్రాంతాలు వెళ్లకుండా అక్కడ నివసించే వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో ప్రతి ఒక్క వస్తువు అక్కడ దొరికే విధంగా మనకు లభిస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలా వరకు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు బాగా కూడా డెవలప్ అయింది. ఎమర్జెన్సీలో మాత్రం హాస్పిటల్ అయినా ఏదైనా మనము ఆదిలాబాద్ కానీ లేదా మంచిర్యాల కానీ లేదా ఆసిఫాబాద్ సైడ్ అనేది వెళ్ళాలన్నట్టు. సో మొత్తానికి అయితే ఊరు కూడా చాలా విశాలంగా మంచిగా చల్లటి వాతావరణము, చక్కటి పల్లెటూరు వాతావరణము, ప్రశాంతంగా ఉంటుంది. ఊరు కూడా చాలా బాగుంది, ఇల్లు కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి అయితే ఊరు దాటేసి మనము వెళ్తున్నాము. దగ్గరకు వచ్చింది టెంపుల్. మేమైతే వాళ్ళని దాటిద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే వాళ్ళ మమ్మల్ని దాటేసి రూట్ తెలుసు, బట్ ఏంటంటే చాలా రోజులైంది కాబట్టి కొద్దిగా ముందుకు వెళ్తున్నాము. దేవస్థానంగా రూట్ కాబట్టి మనకు తెలియదు కాబట్టి టెంపుల్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, టెంపుల్ వెళ్ళే రూట్ అయితే ఇది అదే ఉంటుందో చూడండి. సో మొత్తానికి అయితే వాళ్ళు బయలుదేరారు, ముందుగానే ఉన్నాం, వాళ్ళ వెనుక మేమున్నాం. ఊరు మాత్రం చాలా పెద్దగా ఉందండి. మనం ఊరు దాటేసి వచ్చినాం కాబట్టి, అంటే ఊరు దాటి మీన్స్ మన మార్కెట్ నుంచి బయటకు వచ్చేసినాము. సో చాలా అంటే చాలా బాగుంది అక్కడ. సో మొత్తానికి అయితే దేవస్థానానికి వెళ్ళే రూట్కు టర్న్ అవుతున్నాం. ఇక్కడైనా టర్న్ అయ్యేది ఈ రోడ్ అదే పైన ఉంది, గుట్ట పైన దేవుడు. ఈ రోడ్ అదే దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి వచ్చేసి గుట్ట మీద కొలువై ఉన్నాడు. స్వామి శివుడు, విఠల్ బాయి, రుక్మిణి. చూడండి, ఇప్పుడైతే దేవస్థానానికి ఈ రూట్ లో కూడా వెళ్ళొచ్చు, ఇంకో రూట్ లో కూడా వెళ్ళొచ్చు. సో మేము వెళ్తూనే ఉన్నాం. అదే రోజు మేము అనుకోకుండా వెళ్ళడం జరిగిందండి. మేము అంతా జర్నీ చేసొచ్చి బాబా వెళ్దామన్న ఒకటే మాట మీద వెళ్దాం పదా అని చెప్పేసి మేము రెడీ అయ్యాము. ఎందుకంటే మాకు తిరగడం చాలా ఇష్టం కాబట్టి, ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి, తిరుగుడు చాలా ఇష్టం కాబట్టి మేము ఒక బండి అడుక్కొని వెళ్ళాను. ఎండాకాలం అంటే ఎండ మాత్రం బాగానే చంపింది. ఆ రోజు గిర్ర చంపింది అది ఎండ. వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు, కానీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రము ఎండ జర చంపింది. ఇంకా మొత్తానికి అయితే మేము గుట్ట అనేది మెల్లిమెల్లి ఎక్కుతున్నాము. గుట్ట డ్రైవింగ్ మాత్రం జాగ్రత్త ఉండాలి. అంటే ఐ మీన్ బాగా ఏముండదు, బట్ ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్ సెకండ్ థర్డ్ గేర్ వేస్తే మాత్రం అది పైకి వెళ్ళదు. టర్నింగ్ దగ్గర కొద్దిగా సెకండ్ గేర్ లో, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అదే గేర్ లో వెళ్ళాలి. ఇక్కడ థర్డ్ గేర్ ఉంటే మాత్రం అస్సలు కూడా వెళ్ళదు. ఈ గుట్టలకి ఏది ఎక్కేటప్పుడు మా ఆవిడ భయపడింది, ఇక్కడ ఇంకకి వెళ్ళిపోతాము అని చెప్పేసి. అందుకే మేము ఇక్కడ కొద్దిగా స్లో అయినాము. చూడండి, బాగుంటుంది ఇక్కడ. ఇది రాముడు వాళ్ళ గుడి అట, రాముడు గారి గుడి. కృష్ణుడా? కృష్ణుని గుడి అట, కృష్ణుని గుడి బంద్ ఉన్నది. చూడండి ఇక్కడ కొద్దిగా మనకు జాగ్రత్తగా వెళ్ళాలా. టర్నింగ్ దగ్గర ఎక్కువ క్రాస్ లేదు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ఇంత హైట్ లో కూడా కార్లు 4 వీలర్ కూడా వెళ్ళాలి, చాలా గ్రేట్ అండి. గుడంగుట్ట లెక్క కట్టారు కానీ కొద్దిగా డెవలప్ చేయాలి. కొద్దిగా సైడ్ లకు అనేది డెవలప్ చేయాలన్నట్టు. చుట్టూ కడితే మేము ఇక్కడ కొద్దిగా స్లో అయినాం, ఎందుకంటే మా ఆవిడ భయపడింది. తను భయపెట్టింది కాక నన్ను భయపెట్టించింది. సో మేము ఇక్కడ ఆగిపోయినాము. తర్వాత అయితే మేము ప్రశాంతంగా 1 మినిట్ కూడా కాదు, జస్ట్ ఒక 10-15 సెకండ్స్ ఆగినాము. నువ్వు కోపడ్డాను. రాని వచ్చేసింది, మనం అనుకున్న దేవస్థానము రాని వచ్చేసింది. అక్కడ చూడండి 4 వీలర్ కూడా ఉంది. ఆ 4 వీలర్ ఎవరో కాదు, బట్ ఒక సిఐ. బట్ ఆ ఊరి పేరు చెప్ప నేను. సిఐ ఆ మేడం గారు మాకు పరిచయం అయ్యారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ అయ్యగారు గుడి ఓపెన్ చేస్తున్నారు. అంటే అదే టైంలో ఆ సిఐ వచ్చారు కాబట్టి గుడి దేవస్థానం ఓపెన్ అయింది. సో మాకు కూడా లోపల దర్శనం అనేది, స్వామివారి దర్శనం అనేది చాలా అద్భుతంగా జరిగింది. గర్భగుడిలోకి వెళ్ళడం జరిగింది. దేవుడు మాత్రం చాలా బాగున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద అనుకుంటూ మనము దర్శనం చేసుకోవచ్చు. అది మన. కానీ ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణ అయ్యగారు కాదు, అక్కడ సంబంధించిన వాళ్ళు మాత్రమే అయ్యగారుగా ఉంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన అయ్యగారు ఉంటారు కదా, పటేల్స్ అని, వాళ్ళు మాత్రమే అక్కడ దేవునికి పూజలు అనేటివి అందిస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆచారం కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా ఉంటుంది. నేను చెప్పాను కదా మేడం గారు, ఆ మేడం గారు వీళ్ళే. ఆ మేడం పేరు చెప్పాను,
బట్ ఆ మేడం వచ్చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్. ఊరు కూడా చెప్పానండి, నాకు తెలుసు బట్ చెప్పాం, ఎందుకంటే ఇది పబ్లిక్ గా రివాల్వ్ చేసినట్టుంది కాబట్టి మేము చెప్పాం. ఓకే, మా వీడియో కనుక ఎవరైనా చూస్తున్నా మేడంని గుర్తుంచవచ్చు. అంటే మేము కొన్ని ఊర్ల పేరు చెప్తాము, ఆ ఊరు వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ మేడం ని మీరు గుర్తుపట్టచ్చు. ప్రాపర్ వచ్చేసి నార్నూరు, బట్ ఉద్యోగం పరంగా వేరే దగ్గర ఉంటున్నాను. సో మొత్తానికి అయితే బాలాజీ వెంకటేశ్వర స్వామిని మేడం గారే హారతి ఇస్తున్నారు. తను సిఐ కాబట్టి కొద్దిగా అవకాశం కల్పించారు వాళ్ళకి. సో మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే ప్రత్యేకించి ఆ ఏడుకొండల వారికి దీపాన్ని చూపించడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళతో పాటు మాకు కూడా కొద్దిగా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అదే టైంలో మేము హారతి ఇవ్వడం సంథింగ్ జరిగింది కాబట్టి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి అయితే దేవస్థానం వ్యూ అనేది చూపిస్తామండి. మధ్యలో కొన్ని స్టిల్స్ ఇచ్చినాము, ఆ స్టిల్స్ తగ్గట్టు ఫొటోస్ కూడా దిగారు మా బామ్మర్ది చెల్లె అండ్ నేను మా ఆవిడ. సో మొత్తం అయితే మీకు దేవస్థానం ఇది వచ్చేసి రాముల వారు. దేవస్థానంలో ప్రతి ఒక్క వ్యూ మీకు ప్రత్యేకించి చూపిస్తున్నాను. రాముల వారు, వీళ్ళు రాముల వారేనా, రాముడు సీత లక్ష్మణ, రామ లక్ష్మణ్ సీత అండ్ ఆంజనేయుడు కూడా ఉంటారండి. ఇది విఠల్ బాయ్ రుక్మిణి అంటే మన తెలుగు వారికి చాలా తక్కువ తెలుసు, బట్ ఆదివాసులకు చాలా వరకు ఉంటుంటే మనకు వాళ్ళకు సంబంధించిన రాధాకృష్ణుడు అంటారట వీళ్ళని రియల్ గా. అండ్ శివుడు చూడండి, శివుడు ఎంత అందంగా బాగున్నారు. అందంగా మీన్స్ చాలా బాగుంది. సో ఇక్కడ మనకు ఉదయం మాత్రమే అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా డోర్లు క్లోజ్ ఉన్నాయి, బట్ నేను ఒక టెక్నిక్ ఉపయోగించి ఆ వీడియో అనేది చేయడం జరిగింది. చూడండి మనకు వెంకట స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారు, ఎంత చాలా బాగుంది. గర్భగుడి నుంచి లోపల నుంచి తీయడం జరిగింది, నుంచి చాలా చక్కగా ఉన్నారు. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. సో ఇలా మనం మనసులో అనుకుంటూ మేము అక్కడ ఆ దర్శనం అనేది చేసుకోవడం జరిగింది. అంతే విధంగా బయట ఉన్న ఒక హనుమాన్ విగ్రహం కూడా చాలా చూడడానికి బాహుబలిగా చాలా పెద్దగా ఉన్నారు. ఇప్పుడు టెంపుల్ వ్యూ వచ్చేసి చూడండి, బయట ఊరు నార్నూరు విలేజ్ ఏదైతే ఉన్నదో ఆ వ్యూ అంతా కూడా మనకు ఆ టెంపుల్ పై నుంచే కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ వాతావరణం, అక్కడ ఎండలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎండ చాలా అంటే చాలా కాళ్ళు కాలినాయి మాకు ఆ రోజు. బట్ ఏంటంటే ఓకే, హ్యాపీ దేవుని దగ్గరకు వచ్చినాం కాబట్టి మాకు నొప్పి అనేది ఏర్పడలేదు. సో టెంపుల్ వ్యూ మాత్రం చూపిస్తున్నాను. అంతే విధంగా కొంతమంది స్టూడెంట్స్ వచ్చి వారు కూడా స్వామి దర్శనం కోసం రావడం జరిగింది. అక్కడికి వారు కూడా మాతో పాటు దర్శనం చేసుకున్నారు. వ్యూ కూడా బాగుంది అక్కడ, చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది. ప్రతి ఫ్రైడే అంటే ఎవ్రీ ఫ్రైడే బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ ఇంకేదైనా సెలబ్రేషన్స్ ఉన్నా కానీ కూడా ఈ దేవాలయం వారికి మనం డొనేషన్ ఇస్తే వాళ్ళు మన పేరు మీద అన్నదాన కార్యక్రమం అనేది పెట్టడం జరుగుతుంది. చూడండి సీతారామచంద్ర స్వామి అలా మొదట చూపించాను కదా మేము, అదే దేవుడు. ఓకేనా? సో అండ్ మొత్తానికి అయితే స్వామి వారి దర్శనం జరిగింది, టెంపుల్ కూడా చూపెట్టడం జరిగింది. అందరికీ కూడా మా వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఒక ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆదరించండి. అంతే విధంగా మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాం. మరొకసారి మీ యొక్క వెంకటేశ్వర స్వామి చూడడానికి మళ్ళొకసారి చూపిస్తున్నాను. చూడండి, అందరూ కూడా ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని మొక్కుకోండి. మీ యొక్క కోరికలు కోరుకోండి. స్వామి వారికి 7 శనివారాలు పూజ చేయండి. మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది. అందరూ కూడా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. శివుని దగ్గర శివుని లింగం ముందట నంది కూడా ఉంది. సో ఆ నంది అండ్ శివుని విగ్రహము అన్ని రకాలుగా అయితే చాలా బాగుంది. మన గేట్ పెట్టాము, మీకు ఎంత చక్కగా చూపిస్తున్నానో ఆ డెడికేషన్ అయితే ఉండాలండి. అండ్ వ్యూ చూడండి బయట నుంచి ఎంత చక్కగా ఉందో. సో మొత్తానికి అయితే మీకు వీడియో అనేది చూపించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకేమైనా అప్డేట్ ఇస్తాను, అయ్యగారు మళ్ళీ చూపిస్తారు. సో ఇలా అక్కడ ఉన్న అయ్యగారు వచ్చేసి గేట్ పెట్టడం జరిగింది. మమ్మల్ని గేట్ పెట్టక నా లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు, వాళ్ళ మరాఠీ లాంగ్వేజ్ అర్థం కాక అతనే గేట్ వేసుకొని అక్కడ కూర్చున్నాడు. సో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అందరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సర్వజన సుఖినో భవంతు, సర్వలోకానాం
సంస్థ అది ఉంటుంది. ఓకే, తప్పుగా ఉంటే సారీ అండి. బాయ్ బాయ్.